మహేష్ బాబుది కారం మామూలుగా ఉండదు. సో కుర్చీ పాట అనే పాట రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? సూపర్ అండి, మహేష్ బాబు తిరిగే లేదు. సో ఈయనకి పోటీగా విక్టరీ వెంకటేష్ గారు పండగకి రాబోతున్నారు కదా, సంక్రాంతి పండగకి. సో చిన్న విషయం, ఒక హీరోని గురించి చెప్పకూడదు. విక్టరీ వెంకటేష్ విక్టరీ, మహేష్ బాబు గారే. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సంక్రాంతికి 5 మూవీలు రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది సార్? సూపర్ అండి, సంక్రాంతికి అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. దాంట్లో మహేష్ బాబు సినిమా నంబర్ 1 రేంజ్ లో ఉంటుంది. సో ఓవరాల్ గా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అంటారు సార్? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మహేష్ గారి లుక్స్ కానీ, ఆయన మహేష్ బాబు గారి లుక్స్ కొత్తగా చెప్పేది ఏముందండి, ఆయన లుక్స్ చాలా సినిమాలు ఉన్నాయి. దీంట్లో ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి, డిఫరెంట్గా చూపించారు డైరెక్టర్ గారు. చాలా గుంటూరు కారం మిర్చి ఎలాగ ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది. కొత్త అమ్మాయి శ్రీలీల వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది? ఆవిడ చెప్పేది ఉంది సార్, అద్భుతం. సాంగ్స్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కుర్చీ తాత డైలాగ్ తో పాట వచ్చింది, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. బాగుందా? కుర్చీ మడత పెడితే చాలా మడత పెట్టేశారు. అంతేనా? మడత పెట్టేశారు. మహేష్ బాబుది మడత పెట్టకుండా ఉంటుందా? మహేష్ బాబు చాలా రికార్డులు కూడా మడత పెడతారా? రికార్డు కూడా మడత పెట్టేస్తారు. టాప్ ఉంటుందండి మహేష్ బాబుకి. ఆయనకు ఫాలోయింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన డిఫరెంట్ యాక్టింగ్, డిఫరెంట్, ఆయన మీద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరికి పోటీ కాదండి, ఎవరి ఫాలోయింగ్ వాళ్ళకి ఉంటుంది. మహేష్ బాబు ఫాలోయింగ్ మహేష్ బాబుదే ఉంటుంది.